హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన కన్యాకుమారి మూవీ ఎలా ఉందనేది డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. తెలుగు ఇండస్ట్రీలో పాపులర్ యాక్ట్రెస్ మధుశాలిని ప్రొడక్షన్లో చేసిన ఫస్ట్ మూవీయే కన్యాకుమారి. అయితే ఈ సినిమా ఈ సంవత్సరమే థియేటర్స్లో రిలీజ్ అయ్యి రీసెంట్గా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కన్యాకుమారి జీవితంలో బాగా ఎదగాలని కోరుకుంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనేది ఆమె యొక్క కళ. ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఓ షాపులో సేల్స్ గోల్గా మిగిలిపోతుంది. ఇంకో పక్క తిరుపతి చిన్నతనం నుంచి వ్యవసాయం మీద బాగా ఇష్టం పెంచుకుంటాడు. కన్యాకుమారిని తిరుపతి ప్రేమిస్తాడు. అయితే తన జీవిత లక్ష్యం వేరే ఉందని ఆమె అతని ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. అయినా కూడా తిరుపతి ఆమె వెంట పడుతూనే ఉంటాడు. చివరికి వీరి ప్రేమ కథ ఎటువైపు వెళ్ళింది, వాళ్ళిద్దరు కలిశారా లేదా, ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా కథ మొత్తం హీరోయిన్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. కన్యాకుమారి పాత్రను డిజైన్ చేసిన విధానం ఈ సినిమాకి మంచి హైలైట్ పాయింట్ అని చెప్పొచ్చు. గీతా సైని తన అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది. పల్లెటూరి అమ్మాయిగా ఆ పాత్రలో తను చాలా చక్కగా నటించింది. మధుశాలిని చెప్పినట్టుగానే గీతా సైని ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది. శ్రీకాకుళం యాసలో తన బాడీ లాంగ్వేజ్ని మలిచిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. ఇంకా శ్రీచరణ్ రాచకొండ కొత్త హీరో అయినా కూడా చాలా కాన్ఫిడెంట్గా కనిపించాడు. వ్యవసాయం పట్ల తను చూపించే ఫ్యాషన్ ఆకట్టుకుంటుంది. అట్లాగే హీరోయిన్కి అతనికి మధ్య ఉన్న కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది ఈ సినిమాలో. ఈ సినిమాలో కొన్ని కామెడీ ఎలిమెంట్స్ కూడా వర్కౌట్ అయినాయి, ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ప్రతి ఒక్కరికి తమ జీవితాన్ని తమకు నచ్చిన విధంగా జీవించే హక్కు ఉంటుందనే ఒక పాయింట్ని ఈ సినిమా ద్వారా చెప్పాలని డైరెక్టర్ ప్రయత్నించారు. మహిళల యొక్క స్వేచ్ఛ కానీ వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు కానీ చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. సినిమాలో భద్రంతో పాటు మిగతా నటీనటులు కూడా వాళ్ళ పాత్రల మేరకు చాలా బాగా నటించారు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. హీరో హీరోయిన్గా యాక్ట్ చేసిన వాళ్ళ కెమిస్ట్రీ బాగుంది, కానీ వారి మధ్య ఎమోషనల్ డ్రామా అనేది ఈ సినిమాలో మిస్ అయ్యింది. స్టోరీలో మెయిన్ ఎలిమెంట్స్ చాలా లేటుగా చూపించినట్టుగా మనకు అనిపిస్తుంది. కథలో హీరో తనకు నచ్చిన పని తను చేయాలని చాలా ఆలస్యంగా డిసైడ్ చేసుకుంటాడు. అది కొంతవరకు ఆడియన్స్ని మెప్పించదు. ఈ ఎలిమెంట్స్ని బేస్ చేసుకుని వాళ్ళ క్లైమాక్స్ కొంచెం అసంతృప్తిగా పూర్తి చేశారా అన్నట్టు ఫీలింగ్ అయితే వస్తుంది. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా వెళ్తుంది, ఇంకొంచెం బెటర్గా తీర్చిదిద్దాల్సింది. కథను ముందు తీసుకెళ్లడంలో చిత్ర యూనిట్ కొంచెం సాగదీశారన్న ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. అట్లాగే కొన్ని ఎలిమెంట్స్ కూడా ప్రాపర్గా ప్రజెంట్ చేయలేదనిపిస్తుంది. హీరోని ఇంప్రెస్ చేసేందుకు హీరో పడే పాటలన్నీ మనకి అంతగా నెప్పించవు. సినిమాలో కొన్ని సీన్స్ సరిగ్గా రాసుకోలేదు, అది స్టోరీ మీద చాలా ప్రభావం చూపించిందని మనకు అనిపిస్తుంది సినిమా చూస్తున్నప్పుడు. ఈ ఎలిమెంట్స్పై ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో మరింత ఫోకస్ పెట్టుంటే స్టోరీ కొంచెం బలంగా ఉండేది అనిపిస్తుంది. ఈ మూవీ రన్ టైం కొంచెం తక్కువగానే ఉన్నప్పటికీ సాగదీశారేమో సినిమా అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకొంచెం బెటర్గా కేర్ తీసుకుంటే బాగుండేది అనిపించింది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సృజన్ అట్టాడా డైరెక్టర్. ఈ సినిమా కోసం ఆయన రాసుకున్న స్టోరీ బాగానే ఉంది, కానీ డైరెక్షన్ పరంగా ఆయన కొంచెం తడబడ్డారన్న ఫీలింగ్ అయితే మనకు అనిపిస్తుంది. కొన్ని మూమెంట్స్ బాగున్నప్పటికీ ఫస్ట్ హాఫ్ బాగా సాగదీసినట్టు ఫీలింగ్ అయితే రావడం, కొన్ని సీన్స్ అంతగా ఆకట్టుకోపోవడం, క్లైమాక్స్ నచ్చకపోవడం వంటివి ఈ సినిమాకి కొంచెం నిరాశపరుస్తాయి. మ్యూజిక్ డైరెక్టర్ రవి మంచి మ్యూజిక్ అందించారు. 2 పాటలు బాగున్నాయి. అట్లాగే ఈ సినిమాకి కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. ఎడిటింగ్ కొంచెం బెటర్గా ఉండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు అనిపిస్తాయి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ కన్యాకుమారి సినిమాలో మంచి స్టోరీ లైన్ ఉన్నప్పటికీ అది ప్రేక్షకుల్ని మెప్పించడంలో కొంతవరకు ఫెయిల్ అయింది. గీతా సైని తన నటనతో ఇంప్రెస్ చేసింది. శ్రీచరణ్ రాచకొండ కూడా చాలా బాగా చేశారు. కొన్ని మూమెంట్స్ బాగున్నాయి, కొంచెం సాగదీసినట్టు అనిపిస్తుంది. ఆకట్టుకొని కొన్ని సీన్స్, క్లైమాక్స్ ఇవన్నీ కొంచెం ఎగ్జిక్యూట్ చేయలేదు అన్న పాయింట్ అయితే మనకు అనిపిస్తుంది. రొమాంటిక్ డ్రామాలు ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా అంతగా కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఒక కొత్త సినిమాగా చూస్తున్నాం, ఒక మంచి స్టోరీ లైన్ అనిపించే వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు. ఓటీటీలో ఉంది కాబట్టి. ఓవరాల్గా ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్నారు రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇదే వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.